సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని వివేకానంద సెంటర్ నుంచి పిఎస్ఆర్ సెంటర్ వరకు వెళ్లే దారిలో ఒక వ్యాపారి తన దుకాణం ముందు ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ కెమెరాలన్నీ పాడైపోయినవే అయినా వాటిని మూలపడేయకుండా ఇలా వినూత్నంగా ప్రదర్శించడం ఊహించడం కూడా చూసేవారిని ఆకట్టుకుంటోంది. వ్యాపార అభివృద్ధికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియకపోయినా ఆయన ఆలోచన మాత్రం చాలా భిన్నంగా ఉందని పలువురు మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఒక వ్యాపారి తన దుకాణం ముందు ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, నగర్ లో అయితే అటు వివేకానంద నగర్ లో పిఎస్ఆర్ సెంటర్ వెళ్లే దారిలో అయితే ఒక షాప్ ఓనర్ అయితే అటు సీసీ కెమెరాలు చేసుకునే వ్యాపారి కూడా తన దగ్గర పాడైపోయిన ఓల్డ్ అయిపోయిన సీసీ కెమెరాలు అన్ని కూడా ఒక స్తంభానికి కంప్లీట్ గా ఒక 40 నుంచి 50 అమర్చినట్టుగా తెలుస్తుంది. సో కంప్లీట్ గా ఇదంతా కూడా అటు ఒక వ్యాపారానికి సంబంధించిన ఒక స్ట్రాటజీ ప్లే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే తన దుకాణం పైన అందరి కళ్ళు పడే విధంగా ఒక స్తంభానికి అయితే కంప్లీట్ గా అటు ఆకర్షణీయంగా ఉండే విధంగా సీసీ కెమెరాస్ అన్ని కూడా అమర్చారు. సో ఏంటంటే చూసే వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ అవుతుందని చెప్పి అటు కంప్లీట్ గా రూట్ నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా దాన్ని ఒక విచిత్రంగా అంటే కొత్తగా చాలా మంది కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా చాలా మంది చూడడం జరిగింది. అటు కెమెరాగా అవి కంప్లీట్ గా చూసి కూడా ఇన్ని కెమెరాలు ఎందుకు పెట్టారు అన్న దానిపైన కూడా అటు వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అది ఒక కామెడీ ఒక చిన్న ఫన్నీ క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించి అటు వాటికి ఎటువంటి అంటే వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే ఇన్ని కెమెరాలు అమర్చారు కదా అని చెప్పి వాళ్ళకి కొంతమంది వాళ్ళని అడిగినా కూడా అవన్నీ పాడైపోయినాయి అని చెప్పి కూడా తను చెప్పడమే జరిగింది. అంతా కూడా అటు తన బిజినెస్ ఎక్కువగా అంటే భారీ సంఖ్యలో నడిచే విధంగా ఒక స్ట్రాటజీ ప్లే చేసి ఒక కొత్తదనాన్ని జనాలకు అందరికీ చూపించే విధంగా అటు అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారని చెప్పొచ్చు భవాని. అయితే అక్కడ ఉండే హుస్మానగర్ లోని జనాలందరూ కూడా అక్కడ చాలా వరకు అటు స్నాప్స్ దిగడం కానీ అటు ఫోటోలు దిగడం కానీ సోషల్ మీడియాలో పెట్టి కూడా చాలా వైరల్ చేస్తున్నారు. సో దీని వల్ల తన బిజినెస్ కూడా చాలా వరకు డెవలప్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ భరత్.